ఇది నా వందే భారత్ ఎక్స్పీరియన్స్. మేమైతే వారణాసి జంక్షన్ నుంచి లక్నోకి ట్రావెల్ చేసాము. ఎక్కడ కూర్చున్న విండో సీట్ మాత్రం మనదే అయి ఉండాలి కదా. ఇలా ఒక స్క్రీన్లో ట్రైన్ స్పీడ్, ఏ టైంకి నెక్స్ట్ స్టేషన్కి వెళ్తాం, నెక్స్ట్ స్టేషన్ ఏంటి, మోడీ డెవలప్ చేసిన వీడియోస్ అన్నీ వేస్తూ ఉన్నారు. డోర్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్. మేము ఎక్కిన ట్రైన్లో ఎవరో ఒక ఆయన ఇలా మోడీలా గెటప్ వేసుకొని ఇంకా ఆయనతో అందరు ఫోటోలు తీసుకోవడం ఇట్లా చేస్తూ ఉన్నారనమాట. ప్రతి ఒక్క సీట్లో ఒక వాటర్ బాటిల్ అండ్ ఆల్సో న్యూస్ పేపర్ అయితే కన్ఫర్మ్ ఉంది. మేము ఫుడ్ ఇంక్లూడ్ చేయలేదు, కానీ మా పక్కన వాళ్ళు ఇంక్లూడ్ చేస్తే అట్లా తెలియకుండా వీడియో తీసాను అనమాట. వాళ్ళు తింటుంటే మనం ఎందుకు కామ్గా ఉంటామని చెప్పి మనం కూడా మన దగ్గర ఉండే చెత్త అంతా తిన్నాము. మాకైతే ముందు స్టేషన్లోనే ఇంకా ఆగిపోయింది ట్రైన్, ఎందుకంటే ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు. దిగిన తర్వాత తెలిసింది ఆ ప్రాబ్లం ఏంటో. మేము దిగాల్సిన స్టేషన్ కంటే ముందు నుంచే ఇట్లా ఫుల్ శాండ్ స్ట్రోమ్. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఎంత ఫుల్ మట్టంతా గాల్లోనే ఉంది.